రెండేళ్లుగా ఎవరు మహాభారతం మాటెత్తినా రాజమౌళే గుర్తుకొస్తున్నారు. బాహుబలి లాంటి విజువల్ వండర్ తీసిన రాజమౌళి మహాభారతం తన కలల సినిమా అని చెప్తుండడంతో జక్కన్న విజన్తో మహాభారతం చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆ కలల సినిమా తీయడానికి చాలా సమయం పడుతుందని ముందు నుంచి చెప్తూ వస్తున్నారు రాజమౌళి. 10 ఏళ్ల తర్వాతే మహాభారతం తీస్తా అంటూ 2 ఏళ్ల కిందట ప్రకటించిన రాజమౌళి ఈ మధ్య అడిగినా అదే 10 ఏళ్ల మాట చెప్పాడు. అంతకు మించి ఈ సినిమా గురించి ఏమీ మాట్లాడింది లేదు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం రాజమౌళి మహాభారతంపై తన ఆలోచనల్ని కొంచెం వివరంగా చెప్పాడు. 10 ఏళ్ల మాట పక్కన పెట్టి గత 2 ఏళ్లను మైనస్ చేసి 8 ఏళ్లలో ఆ సినిమా తీస్తా అని రాజమౌళి చెప్పడం విశేషం. మహాభారతం ప్రాజెక్ట్ నాకు చాలా ఇష్టం. అయితే వెంటనే ఆ సినిమా చేయాలనుకోవట్లేదు. చిన్నప్పటినుంచి మహాభారతంపై రకరకాల వెర్షన్స్ చదివాను, చూశాను. మనసులో అది మెగా 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 ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. అంత పని పెట్టుకోవాలంటే ఇప్పుడు కష్టం. అది 10 ఏళ్ల ప్రాజెక్ట్. సాంకేతికంగా అన్ని విధాలా హ్యాండిల్ చేయగలనా అనే భయం ఉంది. ఎందుకంటే అందులో కేవలం స్టార్లను పెట్టుకుంటే సరిపోదు. ఆ పాత్రలకు ఎవరు సరిపోతారో పట్టుకొని వారిని మౌల్డ్ చేయాలి. అదో పెద్ద పని. చాలా చాలా పెద్ద ఛాలెంజ్. ఇప్పటి వరకు అందరి మనసుల్లో ఉండేవన్నీ తీసేసి మహాభారతం ఇది అని చెప్పాలి. అంత ఎనర్జీ లెవెల్స్, అంత సమయం నా దగ్గర ఉందా అనే సెల్ఫ్ డౌట్ నాకుంది. అయితే ఖచ్చితంగా చేస్తాను. 8 ఏళ్ల తర్వాత చేస్తాను అని రాజమౌళి వివరించారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.